ఈవినింగ్ విశాఖపట్నం. చాలా సేపటి నుంచి ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ మిరాయి సూపర్ యోధా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం, సుస్వాగతం. అక్కడ అలలు ఎలాగైతే ఎగిసి పడతాయో అలాగే విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళ హృదయాలు కూడా కళాకారుల్ని, సినిమాల్ని అభిమానిస్తూ వాళ్ళ మీద ప్రేమని పంచుతూ మీరు చూపించేటువంటి ప్రేమకి శతకోటి వందనాలు, నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి ఒక బ్యానర్ని స్థాపించి ఎంతో ప్యాషన్తో సినిమాల్ని నిర్మిస్తూ అటు టెక్నీషియన్స్కి అలాగే ఎంతోమంది కళాకారులకి ఉపాధిని కల్పిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు విశ్వప్రసాద్ గారు. అండ్ అలాగే కృతి ప్రసాద్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. మరి పిఎంఎఫ్ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే కృతి ప్రసాద్ గారు నిర్మాతలుగా, కార్తిక్ ఘట్టమనేని గారు ఒక పక్కన డైరెక్షన్ చేస్తూ ఇంకొక పక్కన డిఓపిగా, గౌరవ్ హరి గారు మ్యూజిక్ డైరెక్షన్లో, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్తో, నాగేంద్ర తంగల గారు ప్రొడక్షన్ డిజైనింగ్ని చేసినటువంటి మిరాయి సూపర్ యోధా మన సూపర్ హీరో తేజ సజ్జా అండ్ అలాగే మనందరికీ ఇష్టమైనటువంటి మన స్టార్ మంచు మనోజ్ గారు, రితికా నాయక్, శ్రేయా శరణ్ అండ్ అలాగే జయరామ్ గారు, జగపతి బాబు గారు, ఇంతమంది తారాగణంతో సెప్టెంబర్ 12వ తారీఖున విడుదల అవబోతున్నటువంటి మిరాయి సూపర్ యోధా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో మీ అందరి సమక్షంలో జరుగుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ y'all. Vijayawada Utsav, One City, One Celebration proudly presents the pre-release event of Mirai Super Yodha, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakruti Avenues Private Limited, Shreyas Impact Foundation, alage the National Campus Cricket League 2025, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, Associate Sponsors, Priya Gold, Jewelry Partners, Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. And ipude ikkadiki vichesinaటువంటి మన సూపర్ హీరో తేజ సజ్జా. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. మిరాయి సూపర్ యోధాగా కనిపించబోతున్నటువంటి తేజ సజ్జాకి అందరం సూపర్ విషెస్ ని తెలియజెప్పేద్దాము. సెప్టెంబర్ 12న సినిమా చాలా పెద్ద విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ అలాగే our jewelry partners are Vega Jewelers and also our health partners are Yoga Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. And మీలో అందరూ ఆల్రెడీ టీజర్ చూసేసి ఉంటుంటారు. మళ్ళీ ఇంకొకసారి మిరాయి టీజర్ చూసేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? సూపర్ టీజర్ చూసాము ఆఫ్ ఆర్ సూపర్ యోధా మిరాయి. అండ్ సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా విడుదల అవబోతుంది. శ్రేయస్ మీడియా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోనే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఈరోజు మీ అందరికీ విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అంతా చాలా భారీగా వర్షం పడుతుంది, కానీ ఇక్కడ మాత్రం చుక్క వర్షం పడట్లేదు. మరొకసారి ఆ భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకి దసరా ఉత్సవ్ వన్ సిటీ అండ్ వన్ సెలబ్రేషన్ జరగబోతుంది. దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఘనంగా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. విజయవాడ టాలెంట్ని ప్రోత్సహిస్తూ మిస్ విజయవాడ, అలాగే విజయవాడ ఐడల్, లైవ్ కాన్సర్ట్స్, అలాగే మ్యారథాన్లు, కార్నివల్ వాక్స్, ఎంటర్టైన్మెంట్ షోసు, డ్రోన్ షోసు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రము, పున్నమి ఘాట్, అలాగే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ స్పెషల్ ఉత్సవంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని, ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విజయవాడ ఉత్సవ్ అతి త్వరలో జరగబోతోంది. అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ప్రతి ఒక్కళ్ళకి మనలో మనమాట ఏదైనా ఒక సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. పెళ్ళాలకైతే ఎస్పెషలీ మొగుడు ఎక్కడున్నాడు ఇప్పటికిప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి ఒక సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదే మొగుడికి పెళ్ళాం కళ్ళ ముందు నుంచి వెంటనే మాయమైపోయేటువంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. స్టూడెంట్స్కి రేపు రాబోయేటువంటి క్వశ్చన్ పేపరా ఏంటి అనేది తెలుసుకోవాలి అనేటువంటి సూపర్ పవర్. అలాగే ఇక్కడ చాలామందికి నా ఏజ్ ఏంటి అని తెలుసుకోవాలి అనేటువంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది.
దట్ ఈస్ జస్ట్ అ నంబర్, 26 years old అంతే. సో ఇలాంటి సూపర్ పవర్స్ కాదు మనకి మిరాయి సూపర్ యోధాలో ఎలాంటి సూపర్ పవర్స్. ఒక పక్కనేమో 9 గ్రంథాలు అంటున్నారు, ఇంకో పక్కన ఆయుధం అంటున్నారు, అలాగే ఆ రాముల వారి ఆశీస్సులు అంటున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఇప్పుడు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయినటువంటి ఆ ట్రైలర్ని మరొకసారి చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ మిరాయి సూపర్ యోధా ప్లీజ్. మంచు మనోజ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. మనందరికీ ఇష్టమైనటువంటి సొట్ట బుగ్గల చిన్నోడు వచ్చేసాడు. మనోజ్ గారు, గ్రాండ్ వెల్కమ్ టు యూ. నా గతం నక్షత్రం అన్నారు, మరి ఏంటో మనం సినిమా థియేటర్లో వెళ్ళి చూడాల్సిందే. అలాగే వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ తెలియజెప్తున్నా. మోనికా గారు కూడా వచ్చినట్టున్నారు. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ టు. అలాగే గంటా శారద గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు, ఆవిడికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. రితిక, you're looking very very beautiful. Looking forward to seeing you in the movie very soon. సో మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందిస్తున్నటువంటి చిత్రం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా విశాఖపట్నంలో జరుగుతుంది. మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ తెలియజెప్తూ ఉన్నాము. విజయవాడ ఉత్సవం వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మిరాయి powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, alage National Campus Cricket League 2025, Shreyas Impact Foundation, Feelings India, Instant Noodles, Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Our health partners are Yodha Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur, Karimnagar, and also ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. అసలు ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది మనకి కావాల్సిన. మనోజ్ గారికి నమస్సుమాంజలి, నమస్కారం నమస్కారం. ఇప్పటి వరకు మనం మనోజ్ గారిని డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తూ వచ్చాము. ఈ మిరాయి సినిమాలో ఒక వెరైటీ క్యారెక్టరైజేషన్తో చూడబోతున్నాము అని మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసేసాము. సెప్టెంబర్ 12వ తారీఖున వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ తేజ సజ్జా అండ్ అలాగే మంచు మనోజ్ గారి క్యారెక్టర్స్ అనేది చూడడానికి మీరు రెడీగా ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ వన్స్ అగైన్ ప్లీజ్. ట్రైలర్ ఆఫ్ మిరాయి. మిరాయి ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఇంకొక కొత్త యాంగిల్ని మనం డిస్కవర్ చేస్తూనే ఉంటాము. అలాంటిది ట్రైలర్లోనే ఇన్ని హైలైట్స్ ఉంటే సినిమాలో ఇంకా ఎన్ని హైలైట్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ అ స్పెల్ బౌండ్ ఎక్స్పీరియన్స్. సెప్టెంబర్ 12వ తారీఖున అందరం థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని చేద్దాము. అండ్ ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఉమామహేశ్వర మార్షియల్ ఆర్ట్స్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉమామహేశ్వర మార్షియల్ ఆర్ట్స్ ఉమామహేశ్వర్ గారు జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే తేజ సజ్జా గారు కానీ లేకపోతే అలాగే మంచు మనోజ్ గారు కానీ బోలెడంత ట్రైనింగ్ని తీసుకొని ఉండుంటారు. ఇక్కడ పిల్లలు కూడా ఒక మార్షల్ ఆర్ట్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చారు. లెట్స్ సీ ద పర్ఫార్మెన్స్ ప్లీజ్. మంచు మనోజ్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్. మిరాయి సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇక మన సూపర్ హీరో తేజ సజ్జా చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాడో తెలియదు కానీ సినిమాని మాత్రం బాగా చదివేశాడు. అందుకనే మనకి ఒక హిట్ తర్వాత ఇంకొక హిట్ కొడుతూ బ్లాక్ బస్టర్గా పాన్ ఇండియా స్టార్గా మారాడు. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మేకింగ్ వీడియో ఆన్ తేజ సజ్జా ప్లీజ్. The moment he gets this big stick, the hero should look very powerful. Okay. Sorry. You get something more power. 1, 2, 3, 4. Film on the bone, and he hit with a lot of emotion. Yeah, like that. తేజ సజ్జా సూపర్ సక్సెస్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సెప్టెంబర్ 12వ తారీఖు కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము ఫర్ మిరాయి సూపర్ యోధా. అండ్ సినిమాలోని ఒక సాంగ్కి మంచి వైబ్ వచ్చేసింది. పాటలోనే లిరిక్స్ ఉన్నప్పుడు వైబ్ రాదా చెప్పండి. గౌరహరి గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్, కృష్ణకాంత్ గారు రాసినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ రోజు పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు మన విశాఖపట్నం నుంచి కళాకారులు. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వైబ్ ఉందిలే అంటున్నారు. ద రాయల్ డాన్స్ అకాడమీ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ స్టెప్ వచ్చేసినట్టుంది. అందరూ చేశారా స్టెప్? ప్రాక్టీస్ చేశారా స్టెప్?
బాగా నేను చేసా నాకు నేర్పిస్తారా? రండి తేజ రండి, కమాన్ నాకు స్టెప్. అలాగే ఇంకెవరైనా ఒక్క ఫ్యాన్ని పిలుద్దామా? వన్ ఫ్యాన్. నేను అన్నీ చూశాను కానీ సుమ గారు డ్యాన్స్ చేయటం మాత్రం ఎప్పుడు చూసినట్టు లేను. మరి నేనైతే నాకు తారసపడలా. మీ అందరికీ చూడాలనుందా? చూడండి మ్యామ్, నేను కాదు చెప్తుంది, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఇది. ఓకే డన్. మళ్ళీ ఒకసారి మ్యూజిక్ కరెక్ట్గా హుక్ స్టెప్ మ్యూజిక్ నుంచి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఖచ్చితంగా ఈరోజు కేవలం నేను యాంకరింగ్కి మాత్రమే పేమెంట్ మాట్లాడాను, కానీ విశ్వప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ డాన్స్కి స్పెషల్ పేమెంట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. మీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మీరు చేసి వీడియోస్ వాట్సాప్ చేసేయండి మాకు, మేము తప్పకుండా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. అండ్ ఇంత స్పాన్ ఉండేటువంటి ఒక సినిమా, ఇలాంటి కథల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలి అంటే అంతే ప్యాషన్ ఉండేటువంటి ప్రొడ్యూసర్లు కావాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి సంస్థని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఇప్పటికే 40కి పైగా సినిమాల్ని అందించి కొత్త కథల్ని మన ముందుకు తీసుకొని వస్తున్నటువంటి నిర్మాత విశ్వప్రసాద్ గారిని అభినందిస్తూ, ఒక పక్కన కార్తికేయ, ధమాకా, బ్రో, అలాగే మనకిప్పుడు మిరాయి తెలుసు కదా, అలాగే మోగ్లీ, అండ్ త్వరలోనే ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమాని కూడా అందించబోతున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ విశ్వప్రసాద్ గారికి అభినందనలు తెలియజెప్తూ, లెట్స్ హావ్ అ స్పెషల్ ఏవి ఆన్ అవర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లీజ్. Congratulating Vishwaprasad Garu. Ladies and gentlemen, put your hands together for one of the fantabulous producers, TG Vishwaprasad Garni సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. విశ్వప్రసాద్ గారు ఆయన ఐటీ కంపెనీని రన్ చేస్తూ హ్యాపీగా ఇండియాలోను అమెరికాలోను ఉండుండొచ్చు, కానీ సినిమాల మీద ఉండేటువంటి ప్యాషన్తో ఇన్ని సినిమాల్ని మనకి అందిస్తూ వస్తున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. సో మిరాయి, సో కార్తీక్ ఎగ్జాక్ట్గా ఒక 2 years బ్యాక్ ఈ గాట్ దిస్ మూవీ టు అస్ అండి. సో ఈ మూవీలో యూ విల్ సీ ఎ విజువల్ వండర్. దీనిలో లొకేషన్స్ కానీ, దీని ఆర్ట్ వర్క్ కానీ, దీనిలో ఉన్న విఎఫ్ఎక్స్తో ఒక తెలుగు సినిమా డెఫినెట్గా ఒక పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఈ మూవీతో మిరాయి వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్. సో ఈ సినిమాలో తేజ, హనుమాన్ తర్వాత డెడికేటెడ్గా కంటిన్యూస్గా ఈ సినిమాలో వర్క్ చేస్తున్నారండి. అండ్ మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో, హరిగౌర ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో దీనిలో ఫ్యాంటసీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది, అండ్ స్పిరిచువల్ ఉంటుందండి. ఈ మూవీ మీరు అందరూ థియేటర్లో చూసారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. విశ్వ గారు, ఒక క్వశ్చన్ అండి. వాట్ వాజ్ దట్ మూమెంట్ దట్ యూ డిసైడెడ్ దట్ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నటువంటి ఆ మూమెంట్ ఏంటి? వాట్ వాజ్ దట్ మూమెంట్? సో నేను యాక్చువల్గా అమెరికాలో పాడుతా తీయగా ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీ వచ్చిందండి. అంటే ప్రొడ్యూస్ కాదు, ఈటీవీతో పాటు. అప్పుడు ఐ గాట్ సమ్ కాంటాక్ట్స్ విత్ ఫిలిం ఇండస్ట్రీ. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అలవాటు. అమెరికాకి వెళ్ళినాక అక్కడ సినిమాలు రిలీజ్ చేయడం అలవాటు అయింది. సో పర్టికులర్గా చిరంజీవి గారి సినిమాలు చూడాలంటే నేను సియాటల్లో ఉంటాను. అక్కడి నుంచి బే ఏరియా వెళ్ళి మరీ రిలీజ్ చూసేవాడిని. సో ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ లక్కీగా నాకున్న కనెక్షన్స్ ఇది
సినిమాలు చేయడం వీలైందండి. 2017 నుంచి స్టార్టెడ్. Thank you, sir. Thank you so much and wishing you super success. Thank you very much. Okay, so once again thanking all our sponsors. Vijayawada Utsav, One City, One Celebrations proudly presents the pre-release event of Mirai, our Super Yodha, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, National Campus Cricket League 2025, Feelings India Instant Noodles and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold, our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Our health club is, our health partners are Yodha Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar and Guntur, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఈ సినిమాలోని ప్రతి సీను ప్రతి షాటు ఒక విజువల్ వండర్ లాగా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. ఎస్పెషల్లీ ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంది, దాని మేకింగ్ వీడియో ఒక్కసారి చూడాలని నాకు కూడా చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. లెట్స్ సీ ది మేకింగ్ వీడియో ఆఫ్ ది ట్రైన్ సీన్ ప్లీజ్. సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదు బాబు. అంటే సినిమాల్లో చేసేటువంటి స్టంట్లకి కూడా ఇన్ని రిస్కుల్ని చేపట్టి చేసి తీసుకొని వస్తున్నారు మన ముందుకి ఈ సినిమాని. శుభాకాంక్షలు తెలియజెప్తూ సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్లో చూద్దాము మిరాయి. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వెరీ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము, రితికా నాయక్. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో చూసి మనందరం ఇష్టపడ్డాము అండ్ ఈ సినిమాలోని ట్రైలర్ అండ్ టీజర్లో కూడా చూసి ఇష్టపడ్డాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నమస్కారం వైజాగ్, ఎలా ఉన్నారు అందరికీ? It feels so amazing to be here with all of you today. Your love, your response, your encouragement is just amazing. And I've been to Vizag before for shoot, but Vizag audience ki next level energy untundi. Me love, me response. I truly feel it in my heart. So, September 12th, please come to the theaters, watch Mirai, the world of Mirai, incredible world. We all have worked very, very hard. It's a very well-made film. So please come, and I can assure you, I promise you, that it'll be well worth it. Thank you so much. Thank you so much, Ritika. Looking forward to seeing you on September 12th. Thank you so much. ఇప్పటి వరకు మనం వైబ్ ఉంది సాంగ్కి బాగా వైబ్ అయ్యాము. అయితే సినిమాలో ఇంకొక హార్ట్ టచింగ్ సాంగ్ ఉంది. ఆ హార్ట్ టచింగ్ సాంగ్ ఈరోజు విశాఖపట్నం ప్రేక్షకులు మీ అందరి సమక్షంలో లాంచ్ అవ్వబోతుంది. లెట్స్ హ్యావ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ప్లీజ్. గౌర్ హరి గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్, సూపర్ సాంగ్, చంద్రబోస్ గారు రాసినటువంటి అందమైనటువంటి పాట ఈరోజు ఇక్కడే మన విశాఖపట్నంలో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ 9 పుస్తకాలు అన్నారు కదా, అందులోంచి 2 పుస్తకాలు మాకు దొరికాయి, తీసుకొస్తున్నా. ఒక్క నిమిషం, ఆ పుస్తకాలు పట్టుకురండి బాబు. చిన్న జిమ్నాస్టిక్స్ చేయించాలని అనుకుంటాను, ఈరోజు ఇలా మెట్లు వేయించారు. ఇది పట్టుకో, నాకు ఇవ్వాలి మళ్ళీ. ఇదే నా పుస్తకం, ఇది కదా రే, ఇదని చెప్పి అమ్మేశారేంట్రా నాకు. రే లోపల పెద్ద బాల శిక్ష ఉంది. ఒక్క నిమిషం. కాదు మీరు మర్చిపోయారేమో, ఇది ఇవాళ కాలేజ్ జాయిన్ అయిన మీ అమ్మాయి బుక్ అనుకుంటా. ఇది మమ్మీరాయ్ పుస్తకం కాదండి. కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఈ మధ్య పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు, లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు. మనోజ్, ఇంకొక మైక్ ఉందా? హలో, మనోజ్ గారికి మైక్ ఇవ్వండి. చెప్పండి సుమా గారు. ఇదే మిరాయి పుస్తకం, దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి. అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది? ఇది పుస్తకమే కదా, ఓకే. మిరాయి పుస్తకం వేరే అండి. అయితే ఇది వేరే పుస్తకం, ఓకేనా? ఇది మిరాయి లాంటి పుస్తకం, ఓకే. సరే అయితే ఒట్టేయండి. అంతా నిజమే చెప్తాను, బొట్టు అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని. అదే చెప్తాను. బొట్టు అన్నారా? నేను ఒట్టాను లేదు, బొట్టు. సరే బొట్టో ఒట్టో ఏదో ఒకటి. ఓకే. మీరు 5-6 సినిమాలు ఏకధాటిగా చేసేస్తున్నారని విన్నాం, ఇది నిజమేనా?
ఆ దేవుడు కరుణిస్తే అలాగే జరిగిపోతుందండి. సూపర్, అదే జరగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా, నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా? సినిమా చేయకపోవడం కష్టం అండి, సినిమా చేయడం ఏదైనా ఈజీ. ఏదైనా ఒక సినిమా చేస్తూ ప్రేమతో ఉండడం. ఏ పని చేసినా ఈజీగానే ఉంటుందండి. అవును, ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది. మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అయితే చెప్పండి. నన్ను అడగండి. అడుగుతాను ప్లీజ్ మనోజ్, ఓకే అడగండి. ప్లీజ్. ఈ సినిమాలో తను కాపాడుతానంటున్నాడు మొత్తం, ఆ, కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్లోకి వెళ్ళారు. మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మీరు తేజ సజ్జ, కార్తిక్ ఘట్టమనేని, పడవ మునిగిపోతుంది, 2 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఆ ఇద్దరు ఎవరు? నేను ఇద్దరిని ఇసిరేసి నేను ఒక్కనే 2 లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను. లేదు, మా డైరెక్టర్ తీసుకెళ్తారు, ఇంకో సినిమా చేసుకుంటారు అప్పుడు. తేజ ఎందుకైనా మంచిది. లేదు, తమ్ముడిని నా వీపులో వేసుకొని అలా హనుమంతుడిలా తీసుకెళ్ళిపోతాను. లైఫ్ జాకెట్ అక్కర్లేదు. అక్కర్లేదు. సో మొత్తం ముగ్గురు సేవ్. ముగ్గురు సేవ్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఎస్ తేజ గారు, ఒక్క నిమిషం. ఇంకో పుస్తకం ఏది? ఎందుకు చూపిస్తున్నాం అంటే ప్రింట్ చేయించాం కాబట్టి. ఇదే మన మిరాయి పుస్తకం, చూసారు కదా. ఇది ప్రింట్ తీపిచ్చారండి. ఇదే ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనుకుంటారే, ఉండదు. మా సినిమాలో చాలా మంచి ఇది ప్రొడక్షన్ మా క్వాలిటీ. అది సుమగారు ప్రింట్ తీయించుకొచ్చిన క్వాలిటీ. ఇది మొత్తం నిజమే చెప్తారుగా? నిజమే చెప్తానండి. మొత్తం కంప్లీట్ గా. సో సూపర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే? ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్ ప్రమోషన్ స్కిల్ లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్. ఓకే, డన్. అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలామంది స్టార్స్తో ఓకే చేస్తూ వచ్చారు, బోలెడన్ని క్యారెక్టర్స్. ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్కి ఎవరితో చేయాలని ఉంది? మొత్తం టిఎఫ్ఐ యువత అంతా వైజాగ్ లోనే ఉన్నారు. అక్కడ నుంచి ప్రభాస్ గారు అంటున్నారు, అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఓకే, బట్ ఓజీ గురించి పైన మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా లేదు, అక్కడ పైన. నాకేంటి నిజంగా అవకాశం వస్తే నాకు నిజంగా మనసులో ఉన్నది, చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు మరొక్కసారి చిరంజీవి గారితో మళ్ళీ స్క్రీన్ సూపర్. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతా. ఓకే, వద్దు. పెళ్ళెప్పుడు? ఎందుకు మ్యామ్, నా పెళ్లి గురించి? తేజకు పెళ్లి చేయొద్దాం మనందరం, మన బాధ్యత. తేజ దీని మీద ఒట్టేసావు. మీరు ఒక్కరు బాధపడటం సరిపోవట్లేదండి, నన్ను కూడా బాధపడమని చెప్తున్నారు. బట్ ఎనీవే, నాది పెళ్లి సినిమా అందరు కలిపి హిట్ చేస్తే ఆ తర్వాత తప్పకుండా ప్రయత్నిస్తాను. వావ్, అంటే ఈ సినిమా హిట్ కి తేజ పెళ్లికి లింక్ ఉంది. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ ఇప్పుడు వేర్ ఇస్ ద డైరెక్టర్? డైరెక్టర్ గారు లాస్ట్ మీట్లో రాలేకపోయారు డ్యూ టు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు చాలా బాధగా ఉంది ఆయన రాకపోవడం. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు ఆయన మనకి. డైరెక్టర్ సేమ్ థింగ్ అండి, ఆయన అక్కడ మిక్స్ లో ఉన్నారు. ఓకే, సో ఆయన మిక్స్ లో ఉంటే మనం ఏం చేయాలి? ఆయన మీద ఒక మిక్స్ వేసుకోవాలి. సో లెట్స్ హావ్ అ మిక్స్ ఆన్ కార్తిక్ ఘట్టమనేని గారు ప్లీజ్. కార్తిక్ ఏం కలపాలి? ఊరేయ్, మిక్స్ అంటే ఏం మిక్స్ అనుకున్నారా మీరు? లెట్స్ హావ్ ద ఏవి ఆఫ్ కార్తిక్ ఘట్టమనేని గారు ప్లీజ్. ఆయన పిలిచే ముందు ఆయన ఏమే పాటు నీకు సాయం అవసరమవుతుంది.
Karthik Garu, wishing you also super success. We know that you're very, very busy there, dedicatedly working. సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే మన తేజ సజ్జ ఒక సూపర్ యోద్ధ టూర్ వేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని చెన్నై, అలాగే బెంగళూరు, ముంబై. ఇన్ఫ్యాక్ట్ ఈ టూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ విశాఖపట్నానికి వచ్చారు, రేపు కొచ్చిన్కి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ సూపర్ యోద్ధ టూర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. I love you too, Tamudu. I love you all. Hey, ఈడ కూడా ఉన్నారా? సూపర్. I love you. పక్కనే అద్భుతమైన సముద్రం, బీచ్. వావ్, ఫుల్ మూన్ లైట్, వెన్నెల. ఎంత హ్యాపీ ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది నాకు పర్సనలీ చాలా ఎమోషనల్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరు, ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక వీడియో పెట్టగానే ఇంత ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ అన్నయ్యలు. నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండ కాదు, మీ మనోజ్ని. వైజాగ్ అంటే అది వేరే లెవెల్ లవ్ అబ్బా. నాకు నా ఫస్ట్ సినిమా దొంగది. మొత్తం ఈ వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్డులోని, ఈ వీధుల్లోనే తీసా. అప్పుడు ఇదిగో మన డ్యాన్స్ వెంకట్ అన్న కూడా నా తోడు ఉన్నాడు, బాలు, ప్రతి ఒక్కరు. అండ్ రాజుబాయ్ కానీ, శ్రీ సినిమా కానీ, ప్రతిది నేను మీకు తెలుసా కానీ, బిందాస్ కానీ, వేదం కానీ, మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం. నాకు వైజాగ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి టెడీ అనేసి వైజాగ్లో. నాకు ఏ బాధలున్నా ఆడికి ఫోన్ చేస్తే చాలు, చెప్పరా బావా అంటాడు. అక్కడే సగం బాధ వెళ్ళిపోతుంది. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత లైక్ సినిమా మీకు తెలిసిందే, ఎన్నో సినిమాలు చేశాను, మీకు నచ్చే సినిమాలు చేశాను. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. అయినా కూడా మీ అభిమానం రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు ఏ రోజు. అది నేను ఏ జన్మ చేసుకున్న రుణమో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం తయారైంది. నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు, చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులించుకొని అడిగేటోళ్ళు. నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించారు కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా, ఏదైనా మేం చేసినా, వెన్ ఈజ్ యువర్ కమ్ బ్యాక్, నీ సినిమా ఎప్పుడు, ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు. అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు. ఏది చేద్దాం, ఇది చేద్దామా, అది చేద్దామా అని. వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు, ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు. ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడు లాగా నా జీవితంలోకి మా డైరెక్టర్ శ్రీరాముడు లాగా వచ్చాడు. వచ్చి కథ చెప్పిన వెంటనే ఆయన కాలు మీద పడాలనిపించింది. కాకపోతే ఆయన వయసులో చిన్నాడు, గట్టిగా కౌలు ఇచ్చుకొని, సార్ ఎలాగ ఆలోచించారు ఇంత గొప్ప స్క్రిప్ట్.
ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి. నేను మనోజ్ మంచు కంబ్యాక్ 2.0 ఇది ఏంటి, ఎలా రావాలి ఈ కంబ్యాక్ అనే, నీ కంబ్యాక్ కావాలి, నీ కంబ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కంబ్యాక్ అని 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను. ఆర్టిస్ట్ అనేటోడు ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే. పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ ప్రొడక్షన్, పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది, బాహుబలిలో ఉన్నట్టు. డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే మేమందరం, నేను, తేజ గారు, క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరూ మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి. ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి. మా డైరెక్టర్ గారి కోసం ఒక్కసారి ఒక గోల పుట్టించండి బ్రదర్స్. డైరెక్టర్ గారు మీకే ఈ ప్రేమంతా. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్లో సాధించడం చాలా కష్టం అండి. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్, మహాబీర్ లామా, అతను కూడా మహాబీర్ లామా 2.0 అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్లో ఒక థానోస్ లాగా, ఇతనికి నాకు బ్లాక్ స్వాడ్కి కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి. బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే ఈ కులాలన్నా, తక్కువ జాతి పై జాతి అన్నా ఏది అన్నీ నచ్చదు బ్లాక్ స్వాడ్కి. అలా కులం పేరెత్తిన అర్హత అన్న వాళ్ళన్నా ముక్కలుగా సగానికి నరుగుతాడు బ్లాక్ స్వాడ్. సో బ్లాక్ స్వాడ్ ఎన్నుకున్న దారి విధ్వంసం. అతను 9 పుస్తకాలు దొరికేంత వరకు అడ్డు ఏదొచ్చినా ఫసక్ అంతే. నేను ఇంత గొప్ప క్యారెక్టర్ చేయడం నన్ను నమ్మి విశ్వప్రసాద్ గారు, అప్పటికి ఏ సినిమా ఆల్మోస్ట్ 6 years అయింది, అప్పటికి 3 years బ్యాక్ ఈ సినిమా మొదలైనప్పుడు 6 years గ్యాప్ నాకు. అప్పటికి తేజ సజ్జా గారికి హనుమాన్ రాలేదు. ఇంత ఒక పెద్ద సినిమా చేస్తున్నాము, ఆల్రెడీ ఒక బ్యానర్లో మొదలుపెట్టి చేస్తున్నాము, పెద్దగా అవుతుంది సినిమా అంటే అప్పుడు విశ్వప్రసాద్ గారు ఆ సినిమా చూసి, ఇది నీ ట్రైలర్ చూసి ఒక చిన్న కొంచెం షూట్ చేసిన భాగం లేదు, ఇది ఇంకా బాగా తీయాలి, ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయాలని ఆయన ముందుకొచ్చి నన్ను తేజాని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి చేశారంటే కేవలం డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నమ్మి చేశారు. సార్ మీకు జీవితాంతం మీరు రుణపడి ఉంటాం సార్. అండ్ నేను మాటకు కాదు, మీకు తెలుసు నేను మనసుకు పూర్తిగా ఏది ఏమైనా కానీ అన్న మీ ఇష్టం అన్నానని అంటూ ఉంటాను. ఎందుకంటే అది నా మనసు పూర్తిగా మీ మీద ఉన్న గౌరవం పెట్టేసుకున్నానన్న. ఈ రాయలసీమలో కదా ఒకసారి పెట్టేసుకుంటే అంతే, అది జీవితాంతం. వీళ్ళు కూడా అంతే, అదే ప్రేమ. థ్యాంక్ యూ అన్న. వితౌట్ యూ నేను ఏ ప్రొడ్యూసర్ని చూడలేదు. 3 సంవత్సరాల పాటు టకటకాని ఇంట్రెస్ట్లు పడతాయి, అన్నీ పడతాయి. ఒక సెట్ వర్షంలో నానిపోయిందండి. ఒక సెట్ని 1.5 year కాపాడుకొని వర్షంలో తడిచి అది కింద పడిపోయినా మళ్ళీ 1.5 year తర్వాత సెట్ వేసి మళ్ళీ షూట్ చేశారు ఆయన. వేరే వాళ్ళు చుట్టే గ్రీన్ మ్యాట్ అది ఇది అంటారు, హీ డిడ్ంట్ కాంప్రమైజ్ అండి. అలాగే ఆయనకున్న సపోర్ట్ సుజిత్ గారు, థ్యాంక్ యూ. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. సో ఆయన టెన్షన్ పార్టీ అంటూ ఉంటాం మేమందరం. సో ఎప్పుడు కూర్చోరొడ్డి ఎప్పుడు అటు ఇటు పరిగిస్తూ చాలా కష్టపడి, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అవర్ సపోర్ట్. అలాగే మా మేనేజర్ రమణ గారు, సార్ లవ్ యూ సార్. మాకు మొరాకన్ సెట్కి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చారు మీరు, ఐ లవ్ యూ. చెప్తా తమ్ముడు. అలాగే నా తమ్ముడు తేజ సజ్జా గారు 3 years అప్పుడు ఒక 4 years బ్యాక్ అలా మేము బయటకు కలిసినప్పుడు తమ్ముడు కలిసి చెప్పాను, నువ్వు నాకు ఎప్పుడు ముచ్చటగా ఉంటావు. నాకు అప్పుడు బాబు ధైర్యం బుట్టి ఎత్తా 1-2 years అయింది. అప్పుడు నేను తమ్ముడు నవ్వుతూ ఉంటే చిన్నప్పటి నుంచి ఆ క్యూట్గా చూసి నేను ఎప్పుడు తమ్ముడు నువ్వు నవ్వుతుంటే నా కొడుకు గుర్తుకు వస్తాడు, అదే స్వచ్ఛమైన నవ్వు నీది, ఎంత క్యూట్గా అది చిన్నపిల్లాడు నవ్వు అని చెప్పాను. అండ్ ఆ టైంలోనే తమ్ముడికి ఒక మాట ఇచ్చాను, తమ్ముడు నువ్వంటే నాకు ఇష్టం మనస్ఫూర్తిగా, నువ్వు పిల్లు, నీ సినిమాకి ఏ క్యారెక్టర్ అయినా అన్నొచ్చి చేస్తాడు నీకోసం అని చెప్పి మాట ఇచ్చాను. అన్న నిజమా అన్నాడు. ఇదిగో తమ్ముడు నా చెయ్యి మాట అన్నాను.
6 నెలల తర్వాత తమ్ముడు వచ్చి అడిగాడు. ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ని పిలిచి విని ఇమీడియట్గా బ్లాక్ స్వాడ్గా మారాను. థ్యాంక్ యూ తమ్ముడు. కలిసి కష్టపడి ముందుకు వచ్చాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా వేడిగా జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక మీరు చూశారు తమ్ముడు బాంబే, బెంగళూరు, చెన్నై అంతా తిరిగారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు చెప్పకుండా. తమ్ముడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన గ్యాప్లో మీ అన్న ఏం చేశాడు తెలుసా? అదే తమిళ్, అదే మలయాళం, అదే కన్నడ నీ అన్నే డబ్బింగ్ చెప్పేశాడు. ఫస్ట్ టైం రాని భాషల్లో కూడా ప్రాక్టీస్ చేసి తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ 4 భాషల్లో డబ్బింగ్ చెప్పేశారు. మీరందరూ ఎంకరేజ్ చేయాలి. ప్రతి భాషల వాళ్ళు ఏదో కింద పడి బయటపడి చేసావు. ఒత్తులు కొవ్వొత్తులు తప్పుంటే నాకు క్షమించండి వేరే లాంగ్వేజ్ల్లో. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా స్పెషల్గా తేజ సజ్జా గారి గురించి ఇంకొకటి చెప్పాలండి. ఒక లవర్ బాయ్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ సినిమాస్ చేసుకుంటూ సొంత కాళ్ళ మీద కష్టపడుతూ ఇండస్ట్రీలో బ్రతకడం చాలా 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 కష్టం అండి. ఒక ప్రేమ ఉంటే సరిపోదు, ఆ పట్టుదల ఉండాలి, దానికి తగ్గ తెలివితేటలు ఉండాలి, అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ అన్ని గుణాలు నీళ్ళు ఉన్నాయి తమ్ముడు. నువ్వు నిజంగా యాక్షన్కి నువ్వు పడ్డ కష్టం, నేను ఒక యాక్షన్ డైరెక్టర్గా, ఒక యాక్షన్ యాక్టర్గా రియలీ హ్యాట్స్ ఆఫ్ మీరు పడిన కష్టానికి. మీకు ఇది జస్ట్ స్టార్ట్. ఈ సినిమా 10 ఇంతలు తీసుకెళ్తుంది మనందరూ. నా దేవుడి దేవల్ల ఈ సినిమా యూ షుడ్ కీప్ కంటిన్యూయింగ్. ఇంకా మిరాయ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పార్ట్స్ తీయాలని ఆ దేవుడి కోరుకుంటున్నారు. అండ్ ఇంకోరు ముఖ్యంగా కృతి ప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, విశ్వాన్న మా ప్రొడ్యూసర్ని తీసుకుని రాకుండా మీరు డామినేట్ చేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా కృతి నా చెల్లమ్మండి. ఇద్దరు కష్టపడి అక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లోనూ దానివల్ల ఉండి రాలేకపోయారు. అండ్ ఎక్కువ బయటికి రారు. కాకపోతే వాళ్ళ వర్క్ అంతా రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇది అందరూ సినిమా కష్టపడి చేస్తారు. మేము 3 సంవత్సరాలు బట్టి మేము కూడా అంత నమ్మకంతో సినిమాది వచ్చాం. సెప్టెంబర్ 12న మిరాయ్ రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ ఒకటే చెప్పాడు, మనోజ్ అన్న మీరు ఈ సినిమా చేసేటప్పుడు 9 పుస్తకాలు మాత్రం ఈ బ్లాక్ స్వాడ్ చేతికి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ తర్వాత మీ యుద్ధం శ్రీరాముడితో ఉంటుందన్నారు. నేను చెప్పాను, బాబోయ్ అసలే దేవభక్తుడిని, శ్రీరాముడితో నేను ఎలా పోటీ పెడతారు స్వామి అంటే, అన్న 9 పుస్తకాలు దొరికినప్పుడు మీరు మనోజ్ కాదు, బ్లాక్ స్వాడ్ కాదు, మీరు రావణాసుడు అయిపోతారు, 10 తలల రావణాసుడు. అప్పుడు రావణాసుడిని సంహరించాలంటే రాముడు రావాలి. ఈ సినిమా కోసం ఎన్నో ఇతిహాసాన్ని ప్రతి ఒక్కటి చూసుకొని చాలా జాగ్రత్త తీసుకొని మన మైథాలజీ ఇదంతా ముందు పెట్టారండి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. పైరసీకి నో చెప్పండి దయచేసి. మన తెలుగు సినిమా మన తెలుగు స్టేట్లో కిర్రెక్కిపోయే విజయం అవ్వాలి మీ సపోర్ట్తో. అలాగే భారతదేశంలో వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అవ్వాలి. అలాగే విశ్వాన్ని అనుకునే ఈ ఫ్రాంచైజు ఇక్కడ ఆగకుండా మార్వెల్ ఎంసీయూ వాళ్ళ యూనివర్స్ లాగా మన పిఎంఎఫ్ కూడా ఒక మార్వెల్ యూనివర్స్ కంటే పెద్ద యూనివర్స్ ఫ్రమ్ ఇండియా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా మా క్యాస్ట్ అండ్ క్రూలో మా రైటర్ గారిని ఇంకెవరినైనా వంశీశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయస్ మీడియా మీరు ఎప్పుడు అద్భుతమైన ఈవెంట్ చేస్తుంటారు, లాస్ట్ మినిట్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే అండ్ థ్యాంక్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. ఈ మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. థ్యాంక్ యూ. అలాగే రేపు పొద్దున ఈరోజు వైజాగ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నాను, రేపు పొద్దున 11:45 AM అలారం పెట్టుకోండి బ్రదర్స్, తమ్ముళ్ళు. మిరాయ్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. రేట్లు కూడా మీకు నచ్చినట్టు ఉంటుంది, మా తమ్ముడు వచ్చి చెప్తారు. అలాగే
2 వారాలు ఉంది. 2 వారాలు ఈ సినిమా హౌస్ఫుల్స్ పెట్టాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఆ తర్వాత ఓజీ వస్తుంది. అమ్మయ్య, దేవుడు 2 వారాల గ్యాప్ పెట్టారు కదా స్వామి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ, మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం, అబ్బా సూపర్ కిక్ అసలు. అలాగే కిష్కిందాపూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా. తమ్ముడు బెల్లంకొండ సాయి చేస్తున్నాడు దాంట్లో. ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మిరాయిది అది వేరే వేరే జానర్స్. సినిమాలు బాగుంటే 3-4 సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి. మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను. మా సినిమా హిట్ అయిందని దాన్ని చూసుకుందాం. లవ్ యూ ఆల్. అండ్ మౌనిక అండ్ ధైరవ్, థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా ఒకే సినిమా వీడు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేస్తున్నా అంటే నిలబడారు. నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనికా అండ్ ధైరవ్. లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ. నా ధైర్యమే నా బిగ్గెస్ట్ ఫ్యాన్, బ్లాక్ స్వాడ్కి నాకు కాదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, వందే మాత్రం. థ్యాంక్ యూ. Thank you so much, Manoj, and wishing you really super success. Monica గారి కళ్ళల్లో ఆనందం కనిపించేస్తుంది కంప్లీట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ తను చెప్పినట్టుగానే 11:45 AM రేపు మిరాయి టికెట్స్ ఓపెన్ అయిపోతాయి. సో బుక్ యూర్ టికెట్స్ నౌ. మన ఈ సినిమాకి పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ డిజిటల్ పార్ట్నర్స్ #మీడియా, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అండ్ మన మంచు మనోజ్ గారి మాటలు విన్నాము. ఇక మిరాయి సినిమాలోని సూపర్ యోధాని మనం చూడబోతూ ఉన్నాము. తను చేసినటువంటి సినిమాల సెలెక్షన్స్ అన్నీ అద్భుతం. కానీ ఇష్క్ కానీ, ఓ బేబీ కానీ, అలాగే జాంబీ రెడ్డి అండ్ తర్వాత వచ్చినటువంటి హనుమాన్, ప్రతిదీ కూడా తన స్టోరీ సెలెక్షన్లోనే తన ఇంటెలిజెన్స్ మనకు అర్థమైపోతుంది. సూపర్ స్టోరీ సెలెక్షన్తో, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్తో దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఈ సూపర్ హీరో మన తేజ సజ్జా గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. తేజ సజ్జా సూపర్ సక్సెస్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి అందరినీ ఆహ్వానించేస్తున్నాము. ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి మరొకసారి ఆహ్వానించేస్తున్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మిరాయి లాంటి సూపర్ యోధా సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంగా, అది కూడా కేవలం తెలుగులో మాత్రమే కాదు, మనకి హిందీలో, తమిళ్లో, కన్నడలో కూడా తీసుకొని వస్తున్నారు ఈ సినిమాని. విశ్వప్రసాద్ గారికి సూపర్ సక్సెస్ గ్యారంటీ అంతే. అండ్ అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుజిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. And inviting on stage the Ritika Nayak, the very beautiful, talented heroine Ritika, to please come on stage. గంటా శారద గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడే గంటా శారద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మనోజ్ గారు ఫర్ అ ఫోటో లేటర్. ఓకే, తేజ సజ్జా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆర్ సూపర్ యోధా మిరాయితో రాబోతున్నటువంటి ఈ సందర్భంగా తేజ సజ్జా గారు వెరీ 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 హ్యాపీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, okay, requesting Teja Sajja to please speak. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ టూ బ్రదర్. థ్యాంక్ యూ. వస్తా. చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చి
ఇంతసేపు వెయిట్. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ టూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా ఏ సినిమా అయినా చేస్తున్న రోజులు చాలా మాట్లాడాలని అనుకుంటూ ఉంటాము ఓవర్ ద జర్నీ. అరే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి, ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి, ఇది దాటుకుని వచ్చాం, అది దాటుకుని వచ్చాం అనుకుంటాం. బట్ ప్రతిసారి రిలీజ్ టైం వచ్చేపాటికి అదేంటో బ్రెయిన్లోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, ఏమీ గుర్తుండవు. ఒకటే గుర్తుంటుంది, ఏంటంటే మీరు చూపించే ప్రేమ, దానికి మేము డెలివర్ చేయాల్సిన గుడ్ ప్రోడక్ట్, అది ఒక్కటే గుర్తుంటుంది. సో క్లుప్తంగా ముగిస్తాను, కానీ మనసు మాట్లాడతాను. ఏ స్పీచ్ ఏమీ రాసుకోలేదు, ఏమీ అనుకోలేదు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, వచ్చిన సినిమా అభిమానులకి అండ్ మీడియా వారికి, దీన్ని లైవ్లో చూస్తున్న వారికి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ప్లగిన్ చేస్తా. సెప్టెంబర్ 12 మిరాయి థియేటర్స్లో వస్తుంది. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఒక వరల్డ్ మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాము. మీ పిల్లల నుంచి ఇంట్లో మీ పేరెంట్స్ వరకు అందరికీ నచ్చే ఒక ఫిల్మ్ తీసుకొస్తున్నాము. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము. మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది, మా సిన్సియారిటీ కనిపిస్తుంది, మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము. ఇందులో పనిచేసిన ఏ ఒక్కరూ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఏ ఒక్కరూ కూడా దీన్ని మరొక సినిమా లాగా, ఒక జాబ్ లాగా, అంటే డబ్బుల కోసం ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనేలాగా, ఒక జాబ్ లాగా ఎవరు ట్రీట్ చేసి చేయలేదండి. అలా ట్రీట్ చేసుంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్లో ఇంత విజువల్, ఇంత సెటప్, మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదు. అలా ట్రీట్ చేసుంటే మాకు లిమిటేషన్స్ ఉండొచ్చేమో, అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో, నాకు అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో, కానీ నాకున్న యాంబిషన్కి లిమిటేషన్స్ లేవండి. చాలా పెద్ద యాంబిషన్తో వచ్చాము, చాలా మంచి సినిమా తెద్దామనే యాంబిషన్తో వచ్చాం, మీ అందరికీ మంచి సినిమా ఇవ్వాలనే యాంబిషన్తో వచ్చాం. ఇంకా వేరే కోరికలు నాకంటూ ఏం లేదండి. ఓన్లీ మంచి సినిమా చేయాలి, ఇది నాకు నచ్చిన జాబ్. ఈ జాబ్ని జాగ్రత్తగా రోజు వచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా 100% ఎఫర్ట్ పెట్టి చేయాలనేది ఒక్కటే ప్రయత్నం అండి. ఇంకా వేరే పెద్ద కోరికలు ఏం లేవు. ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేదే, అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేదే ఒక పెద్ద విషయం. అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము. సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ కంటెంట్ కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆనందంగా మాత్రమే ఉంది దానికి. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి. ఓజీ సెప్టెంబర్ 25 వెళ్దాం బ్రదర్. ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం. బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో. బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో. సో ఇలాంటి యాంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి. ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయొచ్చేమో, కానీ నేను చాలా సినిమాలు చేసి వచ్చాను చిన్నప్పటి నుంచి. సో చాలామందితో నాకు అసోసియేషన్ ఉంది. అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. మా సినిమాకనే కాదు సార్, అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్. ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా, ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం, ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు, నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు, ఆ ధైర్యం ఇస్తే చాలు సార్, మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఉన్న ఇబ్బందులన్నీ చెప్పారండి. ఇది చాలా దేశాల్లో తీయాల్సి ఉంటుంది, చాలా యాంబిషియస్, ఇందులో క్రియేచర్ని క్రియేట్ చేయాలి, ఇవన్నీ. అంటే ఆయన లాస్ట్కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది, ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు డూ అన్నారు. అంటే ఇంత యాంబిషియస్ అటెంప్ట్ అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది, ఇదే కదా మన ఆడియన్స్కి ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమ్మీడియట్గా జంప్ చేయడం జరిగింది.
అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు. మనోజ్ అన్న అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి హనుమాన్ ట్రైలర్స్ నుంచి టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి. అంటే ఆయనకి నాకు పెద్దగా అంతకుముందు పరిచయం ఏం లేదు. కేవలం కుర్రాళ్ళు వీళ్ళు కష్టపడి ముందుకు వస్తున్నారని, ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటూ వచ్చారో అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది, నాతో మాట్లాడటం జరిగింది, అలా రిలేషన్ ఫామ్ అవడం జరిగింది. అలాంటి సందర్భంలో మనోజ్ సార్కి కొత్త రకమైన సినిమాల మీద లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే హీఈస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆ రోజు ఆయన అన్నట్టు మాట ఇచ్చారు, ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు. మనోజ్ సార్కు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి హీ ఈస్ పార్ట్, బికాజ్ ఇది ఒక మంచి కథ, ఒక మంచి అంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు. దీన్ని గొప్పగా తీయబోతారు. ఈ కుర్రాళ్ళకి ప్యాషన్ ఉంది, వీళ్ళతో పాటు మనం ఉండాలి, వీళ్ళ వెనకాల మనం ఉండాలి, వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను మర్చిపోతాను గురు నా స్పీచు, నేను అసలుకేమీ రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా, మర్చిపోతాను నాకు ప్లీజ్. అంటే ఒక 2.5 ఏళ్ళు ఒక జర్నీ చేశాం కదా, దాంట్లో చాలామంది ఉంటారు, ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు. ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరి గురించి చెప్పను, ముఖ్యంగా ఉన్న వాళ్ళందరి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను. నెక్స్ట్ రితికా గారు. రితికా looks like you've already got fans. రితికా చాలా చాలా కమిటెడ్ యాక్ట్రెస్. నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 ఏళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు. నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ రితికా, మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం. డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్, ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం, అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో, రేపొద్దున సినిమా చూశాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు, ఏం డెలివర్ చేయడానికి వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది. ఆహర్నిశలు కష్టపడుతున్నారండి. కార్తిక్ గారు ఒక్కలే కాదు, కార్తిక్ గారితో మొత్తం టీం అంతా. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు, అది ఆయనతో 2వ సినిమా. హనుమాన్ తర్వాత మళ్ళీ హరి గారితో కలిసి వర్క్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంతకంటే కమిటెడ్ కంపోజర్ నేను ఐ డెంట్ కమ్ అక్రాస్ అండి. లాస్ట్ 1.5 year నుంచి ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్క సాంగే విడుదల చేసాం. ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. కానీ రేపొద్దున ఆయన ఇవ్వబోయే స్కోర్కి నాది గ్యారంటీ మీ అందరికీ గూస్ బంప్స్ రావటం, ఇది నా మాట, మీరందరూ గుర్తుపెట్టుకోండి. సినిమాలో హరి గారు ఇవ్వబోయే స్కోర్కి, కార్తిక్ గారి విజువల్స్కి మీకు ఎన్నిసార్లు గూస్ బంప్స్ వస్తాయో నేను ప్రామిస్ చేయలేను, కానీ గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీడ్, అది మాత్రం ఉంది సినిమాలో. అన్నీ చెప్తాను గురు, నువ్వు ప్లీజ్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రియా శరణ్ గారు, శ్రియా గారితో మీ అందరికీ తెలుసు, ఇందాక ఏవిలో కూడా చూశారు, నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇవాళ శ్రియా గారు వచ్చి మా సినిమాలో ఈ పాత్ర చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఆ రోజు ఈ సినిమా ఒప్పుకునే పాటికి మనోజ్ గారు కానీ, శ్రియా గారు కానీ, జగపతి బాబు గారు కానీ, ఎవరైనా కానీ, సినిమాలో పాటు జయరామ్ గారు కానీ, నేను కానీ, కార్తిక్ కానీ ఏమి గ్రేట్ డెలివరీ చేసలేమండి. ఓన్లీ ఒకటే నమ్మకంతో ఒప్పుకున్నారు, సినిమా కథ వీళ్ళల్లో ఏదో ప్యాషన్ ఉంది అని గమనించారు కాబట్టి ఒప్పుకున్నారు. దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రియా గారు. తర్వాత జగ్గు సార్తో కూడా నేను చిన్నప్పుడు జగ్గు సార్ కొడుగ్గా చేయటం జరిగింది 2-3 సినిమాల్లో. అలాంటి జగ్గు సార్తో ఇవాళ స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ జగ్గు సార్ ఎంతో సపోర్ట్ చేశారు ఫిల్మ్ మేకింగ్లో. ఆయన అంత బిజీగా, మీకు ఎంత బిజీయో తెలుసు, ఆయన కన్నడ సినిమాలు చేస్తారు, తమిళ సినిమాలు చేస్తారు, హిందీ చేస్తారు, తెలుగు చేస్తారు. అంత బిజీలో కూడా ఈ సినిమా కోసం జగపతి బాబు సార్ పెట్టిన ఎఫర్ట్ నేను మర్చిపోలేనండి. అందుకే అంత కొత్తగా కనిపిస్తున్నారు జగపతి బాబు సార్, అంత ఎఫర్ట్ ఆయన పెట్టారు ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ జగ్గు సార్.
నెక్స్ట్ జయరామ్ సార్ ఎంత గొప్ప నటులు. ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, ఆయన అంత డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్, చాలా తక్కువ మందిని చూస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జయరామ్ సార్ మీకు మంచి లాఫ్స్ అంటే నవ్వులు, అలాగే దాంతో పాటు చిన్న హై ఎలిమెంట్లు కూడా రేపు థియేటర్లో డెలివర్ చేయబోతున్నారు జయరామ్ సార్. సో దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జయరామ్ సార్. అండ్ ఈ సినిమా ఎడిటర్ మా శ్రీకర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ దిస్ ఫిలిం ఈవెన్ బిగ్గర్ అండ్ గివింగ్ దిస్ ఫిలిం ద నీడెడ్ వ్యాలిడేషన్ ఫర్ ఆల్ అవర్ టీమ్. శ్రీకర్ సార్ ఉన్న బిజీలో ఈ సినిమాకి కమిట్ అయ్యి అంత ఎఫర్ట్ పెట్టి చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక సెకండ్ ఆగు, ఓ పేపర్లో తెచ్చుకున్నా. ఎవరినైనా మర్చిపోతానేమో అని ముందే తెచ్చుకున్నానండి. ఈ సినిమాకి రైటర్గా చేసిన మా మనీ గారు మామూలుగా రైటర్లు రాసేసి తర్వాత స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారండి. కానీ ఇప్పుడు మనం యాజ్ వీఆర్ టాకింగ్ ఆల్సో మనీ గారు ఇంకా సినిమాతో పాటే ఉన్నారు. ఆయన సినిమాతో పాటే ట్రావెల్ అవుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మంచి కోరి ఈ సినిమా చేస్తున్నారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనీ గారు ఆల్సో. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్, ఈ పేపర్ రాసిచ్చింది ఆయనే, ఆయన పేరు కూడా రాసిచ్చింది ఆయనే. బట్ సుజిత్ గారు, థ్యాంక్స్ అలాట్. జోక్స్ అపార్ట్, సుజిత్ హ్యాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సుజిత్ ఏం చెప్పమంటారు మీ గురించి? కాదు, సుజిత్ గారు చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు, అది మీరు అందరూ చూస్తారు. చాలా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. థ్యాంక్ యూ సుజిత్ గారు. అండ్ మా ప్రొడక్షన్ కంట్రోలర్ రమణ గారు, మా కో డైరెక్టర్ అనిల్ ఈ సినిమాకి ఎంత పని చేశాడో నాకు తెలుసు. మా సినిమాలో మా క్రూగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అనిల్ చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ అనిల్. మా సినిమా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ పుటింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ మా మార్కెటింగ్ చూస్తున్న మనోజ్ గారు, థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. మీరందరూ ఇంత పుష్ చేస్తున్నది. నీ పేరు చెప్పాలేంటి? ఫోటోనా వచ్చిస్తా గురు ప్లీజ్. సో వంశీ శేఖర్ గారు అండ్ మనోజ్ గారు, థ్యాంక్స్ అలాట్. మీ వితౌట్ యూ ఆల్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అండ్ మా కో ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, అంటే తను ఇవాళ ఇక్కడ లేదు అంటే ఆల్రెడీ జరుగుతున్న వేరే భాషల సెన్సార్ దగ్గర ఉన్నారండి. ఆవిడ పెట్టిన ఎఫర్ట్, ఆవిడ చేస్తున్న దానికి ఐఎమ్ ష్యూర్ ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద సినిమాలు తీయబోతున్నారు కృతి గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కృతి గారు. చెప్తా మా సినిమాని ఫస్ట్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్, మైత్రి శశి గారికి, మిగతా ఆంధ్ర అంటే ఇప్పుడు పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే అన్నీ చెప్పచ్చు. సో బట్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ అ గ్రాండ్ రిలీజ్. ముఖ్యంగా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చి మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసి ఒక వ్యాలిడేషన్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, మీకున్న ఈ లిమిటేషన్లో ఇది డెలివర్ చేశారంటే మీ యాంబిషన్ ఏంట్రా అని అడిగిన కరణ్ జోహర్ గారికి థ్యాంక్స్ అలాట్ కరణ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం in North India and for Hombale Films in Kannada and AGS Cinemas in Tamil and Gokulam Gopalam Films in Malayalam. Thank you everybody and Shloka Entertainments and USA. By the way, ipude gurtochindi USA bookings already open అయిపోయాయి. అందరూ తప్పకుండా USA bookings మీరు USA లో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ you can buy your tickets on whatever app you use over there. I'm sorry నాకు యాప్ తెలీదు. And చాలా చాలా చాలామంది గుర్తొస్తున్నారండి సినిమాకి పనిచేసిన వాళ్ళు, కానీ అందరి గురించి ఒకేసారి చెప్పటం కుదరట్లేదు. బట్ మా మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ గారికి, మా డబ్బింగ్ చేయించిన దినేష్ గారికి, అన్నపూర్ణ దినేష్ గారికి, అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరూ మీరు పెట్టిన ఎఫర్ట్
మాకు చాలా తెలుసు. థ్యాంక్స్ అలాట్. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్స్లో వస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం, ఒక మంచి సినిమా చేసాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము. మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే. దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి. అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, చాలామందికి దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి, పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా. పైరసీ అనేది ఒకేసారి ఒక 2, 3, 4, 5 వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి. మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకరినో చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు? మరి అలాంటప్పుడు ఇంత ఒక 4-5 వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను, పైరసీని ఎంకరేజ్ చేయకండి. అది మా సినిమాకే కాదు, ఏ సినిమాకైనా. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మనం థియేటర్లను బతికించాలి, మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి, మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి. రేపొద్దున ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ, కాంతారా 2 కానీ, కల్కి 2 కానీ, SSRMB కానీ, ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమా కానీ, ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. రేపొద్దున మనందరికీ ఒక మాలాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది. దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్, మన థియేటర్స్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో దయచేసి మీరందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్తాను బ్రదర్. నన్ను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను నమ్ముతున్నాయి. నాతో ఇక్కడ లేని నా తల్లి నన్ను నమ్ముతుంది. ఇక నేను నమ్మటమే మిగిలింది. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా సెప్టెంబర్ 12 మీ పిల్ల పాపలతో, పేరెంట్స్తో అందరితో థియేటర్కి రండి. అందరూ తప్పకుండా థియేటర్కి రండి. ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ. ఈ సినిమా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు. ఆల్ ప్లేసెస్లో చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు. ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు. సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి. సో ఇది నేను విశ్వ గారిని ఇబ్బంది పెట్టి, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది. మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయ్ సినిమాని థియేటర్లో చూడబోతున్నారు. కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము. అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి. ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే, మళ్ళీ చెప్పినట్టే, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. మీకు కావాల్సిన చిన్నపాటి డివోషన్ ఉంటుంది. దాంతోపాటు ఒక 2 సర్ప్రైజులు దాచి ఉంచాం, అది మాత్రం ఎవరికి తెలీదు. ఆ సర్ప్రైజ్లు ఎవరికి తెలీదు. సో అవి కూడా ఉంటాయి. సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఆఖరిగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ సైడ్. అండ్ ఇందాక ఏవి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సీని గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు, అండ్ సుమ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. సుమ గారు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఎలా తెలుసు అంటే, ఆవిడున్న ప్రతి ప్లేస్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను, వేరే సిటీలు, వేరే కంట్రీలు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ September 12th. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా అండ్ మంచి మనోజ్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఒక్క నిమిషం తేజ ఒక్క నిమిషం. ఆ పుస్తకం ఇందాక చెప్పింది ఆ పుస్తకం కాదన్నారు కదా, యాక్చువల్లీ ఇంకో పుస్తకం దొరికింది. అమ్మా పుస్తకం తీసుకురండి. ఇదే కదా పుస్తకం. ఇది పుస్తకంలో లేదండి, ఇది మరి అందులో ఏముందో ఒకసారి చూద్దామా. లోపల శ్రేయస్ మీడియా బ్రాండింగ్ ఉంది, తీయకండి. అవును, బిగ్ టికెట్ ఏది? బిగ్ టికెట్ ఏమో మర్చిపోయాను నేను. ఇక్కడ మీరు తెచ్చారండి బిగ్ టికెట్ మా కోసం. ఒకసారి పుస్తకం ఓపెన్ చేస్తే విశ్వ గారు ప్లీజ్. సార్ విశ్వ సార్
And that is the big ticket of Mirai. రేపు 11:45కి మనకి బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. మిరాయి ద బిగ్ టికెట్ ఇస్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో తప్పకుండా సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్లో కలవబోతున్నాము. వంశీశేఖర్ గారు, wherever you are, to please come on stage. వంశీశేఖర్ గారు, our PROs to please come on stage. Our digital partners, #media Manoj.